రీసెంట్ సెన్సేషన్ 'దురంధర్‌లో' సినిమా అందరం చూసాం. అందులోని సీన్స్ ఇప్పుడు రియల్ లైఫ్‌లో కూడా రిపీట్ అవుతూ ఉన్నాయి. పాకిస్తాన్‌లోని గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్ బ్రదర్‌ని ఇప్పుడు అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారని చెప్పేసి ఒక న్యూస్ అందింది. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాడిని అడిగి ఒకసారి ఏం జరిగిందో తెలుసుకుందాం. నమస్కారం సార్. హ్మ్. సార్ మామూలుగా రియల్ ఇన్సిడెంట్స్‌ని 'దురంధర్' సినిమాలో పెట్టారని చెప్పేసి న్యూస్ మనకు తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. పాకిస్తాన్‌లో ఒక ఉజైర్ బలోచ్ అనే గ్యాంగ్‌స్టర్ వాళ్ళ బ్రదర్‌ని కాల్చి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులని చెప్పేసి. అతని పాత్ర కూడా 'దురంధర్‌లో' ఉంది. అసలు ఏం జరిగింది? ఎవరు కాల్చేశారు? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? యాహ్! మనకి యాక్చువల్‌గా ఇలాంటి టాపిక్స్ మీద గతంలో కూడా చెప్పుకున్నాను. అంటే పాకిస్తాన్‌లో ఉండే టెర్రరిస్టులు గాని, లేకపోతే ఇటువంటి గ్యాంగ్‌స్టర్స్‌ని ఆహ్, ఎవరో ఆగంతకులు అంటే ఎవరో వస్తారు. వాళ్ళు గన్స్‌తో కాల్పులు జరుపుతారు, ఎళ్ళిపోతారు. అలాంటివి జరుగుతున్నాయి. దాని వెనక ఇండియాకి సంబంధించిన రా ఏజెన్సీ. రా అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. ఈ మధ్య రా అనేది పబ్లిక్ కూడా బాగా పాపులర్ అయింది. అవును. ముఖ్యంగా ఫ్యామిలీ మెన్‌లో రాయ్ ఏజెన్సీని పెట్టడం వల్ల చాలామందికి బాగా పాపులర్ అయింది. రాయ్ ఏజెన్సీ అంటే ప్రతి దేశానికి కూడా ఒక ఇంటర్నేషనల్‌గా పనిచేసే ఒక స్పై ఏజెన్సీ అనేది ఉంటది. మనకు మొసాద్ ఉంది, సీఐఏ ఉంది. అలాగా ఇండియాకి సంబంధించి రాయ్ ఏజెన్సీ అనేది ఉంటుంది. సో, వీళ్ళు చంపుతున్నారని మనకి కెనడాలో కూడా ఖలిస్తానీ టెర్రరిస్టులను అక్కడ చంపినప్పుడు కూడా కెనడా ప్రభుత్వం జస్టిన్ ట్రూడో అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియా రా ఏజెన్సీ వాళ్ళని చంపారని ఆరోపించారు. అప్పుడు మనకి కెనడాకి మధ్య కూడా కొంత గొడవ జరిగింది. సో, ఈ నేపథ్యం ఇది. ఈ రెండవది ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా 'దురంధర్' సినిమా వెరీ పాపులర్ అయింది. ముఖ్యంగా దాంట్లో అక్షయ్ ఖన్నా వేసిన క్యారెక్టర్ రెహమాన్ డెకాయిట్ అంటారు. అతన్నే అబ్దుల్ రెహమాన్ బలూచ్ అనేది అసలు పేరు. రెహమాన్ డెకాయిట్ అని పిలుస్తుంటారు. అతని గ్రూప్‌లోకి మన హీరో వెళ్ళి జాయిన్ అవ్వడం, వాళ్ళ బ్రదర్‌తో స్నేహం చేసి, వాళ్ళ బ్రదర్‌తో కలిసి ఇది చేయడం. దాని తర్వాత సెకండ్ పార్ట్‌లో అతన్ని మోసం చేసి ఎలా చేశాడనేది బేసిక్‌గా స్టోరీ. అందుకని మనకి మనోళ్ళందరికి కూడా ఈ అక్షయ్ ఖన్నా వేయడం వల్ల ఒక యూనిక్ ఇదొచ్చింది. ఆ రెహమాన్ డెకాయిట్ వెరీ పాపులర్. వాళ్ళ బ్రదర్ కూడా వెరీ పాపులర్. సో, ఇప్పుడు ఆ రెహమాన్ డెకాయిట్ వాళ్ళ బ్రదర్‌ని నిన్న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారు. వాళ్ళ పేరు జుబైర్ బలూచ్. ఈ అబ్బాయి పేరు జుబైర్ బలూచ్. ఈ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ 'దురంధర్‌లో'. ఈ జుబైర్ బలూచ్‌ని ఇప్పుడు రియల్‌గా నిన్న ఆయన ఇంటి ముందు కూర్చొనున్నాడు. ఇదొచ్చి మెయిన్ చెక్కీవరా రోడ్ అంటారు. ఈ చెక్కీవరా రోడ్డు లయారి అనే పట్టణంలో ఉంటది. జరిగేది కూడా మనకు కూడా అప్పుడు లయారీలో చూపించారు. ఈ లయారి పట్టణంలో వీళ్ళ బ్రదరు ఆహ్, ఈ జుబైర్ బలూచ్ అనే అతను అక్కడ కూర్చొని ఉంటే సడన్‌గా ఒక ఇద్దరు బైక్ మీద వచ్చారు. వాళ్ళిద్దరు కూడా ముసుగులేసుకున్నారు. సడన్‌గా అతని మీద కాల్పులు జరిపాడు. దాంతో అతను కుప్పకూలిపోయాడు. అయితే పక్కనే దగ్గరలో ఒక షాప్ ఉంది. ఆ షాపులో కూడా గన్స్ ఉన్నాయి. వాళ్ళు అక్కడ షాప్‌లో ఉండేవాళ్ళు వీళ్ళ మీద ఈ గన్స్ ఫైర్ చేశారు. ఫైర్ చేయడంతో వీళ్ళు పారిపోవాల్సొచ్చింది. లేకపోతే అతన్ని చంపే వరకు కూడా వాళ్ళు ఉండి చంపేసి ఎళ్ళుండేవాళ్ళు. సో, ఎందుకు పారిపోయారంటే ఎదురుగా కాల్పులొస్తున్నాయి. సో, వాళ్ళు ఎంతమంది ఉన్నారో వీళ్ళకి తెలీదు కాబట్టి షాప్ నుంచి కాల్పులొచ్చేసరికి వీళ్ళు హడావిడిగా పారిపోయారు. అందువల్లే తను ప్రాణాలతో బతికాడు. బట్ కండిషన్ క్రిటికల్‌గా ఉందని చెప్తున్నారు. ఈ క్రమంలో అక్కడ దారిలో వెళ్తున్న ఇద్దరు కూడా సీరియస్‌గా గాయపడ్డారు. వాళ్ళని కూడా చేశారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అయితే ఈ సంబంధించి కొంత నేపథ్యం చెప్పుకుంటే యాక్చువల్‌గా ఇతనికి ఇంకొక బ్రదర్ ఉన్నాడు. ఉజైర్ బలూచ్ ఇతని పేరు. ఇతని క్యారెక్టర్ కూడా మనకి 'దురంధర్‌లో' ఉంటది. ఇతనికి 40 ఏళ్ళు. ఇతను ప్రెజెంట్ జైల్‌లో ఉన్నాడు. ఈ ఉజైర్ బలూచ్. సో, ఈ జుబైర్ బలూచి, రెహమాన్ బలూచి, అబ్దుల్ రెహమాన్ బలూచి అండ్ ఉజైర్ బలూచ్ వీళ్ళు ముగ్గురు కూడా బ్రదర్స్, కజిన్స్ యాక్చువల్‌గా. సో, మామూలుగా ఏందంటే 2008లో ఈ రెహమాన్ డెకాయిట్ మనకు అర్థం కావడానికి రెహమాన్ డెకాయిట్ అక్షయ్ ఖన్నా క్యారెక్టరు ఒక ఆర్గనైజేషన్ పెట్టాడు. దాని పేరు పీపుల్స్ అమ్న్ కమిటీ అంటారు. పిఎసి అంటారు. ఇది ఫస్ట్ పెట్టిందేమో గవర్నమెంట్‌తో శాంతి చర్చలు తమ ప్రాంతాన్ని గురించి. ఈ ఏరియా అంతా కూడా బలూచ్ కమ్యూనిటీ ఎక్కువ ఉంటదనమాట. బలూచ్ అనే ట్రైబు మనకి బలూచ్ లిబరేషన్ గురించి కూడా మనం అనేక సార్లు చెప్పుకున్నాం. బిఎల్ఏ అంటారు. సో, ఈ ఈ బలూచ్‌లో ఉన్న ఏరియాలో వీళ్ళ డామినేషన్ మెల్లమెల్లగా పెరుగుతుంది. అదంతా కూడా 'దురంధర్‌లో' చూపిస్తారు మనకి. మొత్తం వీళ్ళ డామినేషన్ ఎలా ఉంటది, వీళ్ళ కంట్రోల్‌లో ఉంటది.
అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు కొంతమంది రిచ్ పీపుల్కి ట్యాక్సెస్ వేసి అవన్నీ కలెక్ట్ చేస్తుంటారు. మొత్తం క్రిమినల్ గ్యాంగ్ పరిపాలిస్తూ ఉంటుంది యాక్చువల్గా. అదంతా కూడా దురంధర్లో నీట్గా చూపించారు. రియాలిటీ కూడా అదే అనమాట. సో వీళ్ళు కంట్రోల్లో పెట్టుకున్నారు. దాని తర్వాత 2010లో ఈ అబ్దుల్ ఈ అక్షయ్ ఖన్నా వేసిన క్యారెక్టర్ అయితే ఉన్నాడో రెహమాన్ డెకాయిట్, అతన్ని పోలీసులు చంపేశారు. చంపిన తర్వాత వీళ్ళిద్దరు బ్రదర్స్ మెయిన్ అయ్యారు. ఇప్పుడు కాల్పులు జరిపిన జుబైర్ బలోచ్ కూడా అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. 2012లో అరెస్ట్ అయ్యి 2025 వరకు జైల్లో ఉండి 2025లో బయటకు వచ్చాడు. యాక్చువల్ 1 year ముందే అతను 1.5 years ముందు బయటకు వచ్చాడు జైలు నుంచి. వచ్చిన తర్వాత ఇంకొక బ్రదర్ ఏమో జైల్లో ఉన్నాడు, ఉజైర్ బలూచ్ అనేవాడు జైల్లో ఉన్నాడు. సో ఈ జుబైర్ బలూచే మొత్తం ఇప్పుడు ఫేస్ ఆఫ్ ద పిఎస్సి అంటే ఇందాక చెప్పాను కదా, పీపుల్స్ సమ్మెన్ కమిటీ అనే వాళ్ళ పార్టీకి ఇతనే పబ్లిక్ ఫేస్ అనమాట. ఇతని ఆధ్వర్యంలోనే ఇప్పుడు నడుస్తుంది. సో ఒక రకంగా ఆ ప్రాంతానికి తిరుగులేని క్రిమినల్ గ్యాంగ్ నాయకుడు ఇతను. సో ఇతన్ని ఇప్పుడు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చడం అంటే అది కొంచెం ఇంపార్టెంట్ ఆస్పెక్టే. అంటే దురంధర్ నిజంగానే జరుగుతుంది అనేది మనకి ఎప్పటి నుంచో కూడా అప్పుడు చర్చలు వచ్చాయి. దురంధర్ ఏమీ ఫేక్ కాదు, దురంధర్ అనే ఆపరేషన్. దురంధర్ అంటే ఏంటి, మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి వాళ్ళని చంపడం, ఇదే కదా బేసిక్గా. మామూలుగా ఇది ఎప్పటి నుంచో కూడా చరిత్రలో రాజుల కాలం నుంచి కూడా శత్రు దేశ గూఢచారులు వచ్చి ఇక్కడ మిలిటరీలో కలిసిపోవడము, లేకపోతే ఇక్కడ వాళ్ళని శత్రువులుగా తయారు చేయడం, ఇది అన్ని చోట్ల ఉంటుంది. ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా పెద్ద ఎత్తున ఉద్యమ నాయకుల్లో కూడా వీళ్ళు గవర్నమెంట్ ఏజెంట్లు వెళ్ళి కలిసిపోవడం ఉంటుంది. ఇది రష్యాలో జరిగింది, చైనా విప్లవంలో జరిగింది, ఇండియాలో కూడా మావోయిస్టులో కూడా ఈ కోవర్ట్లు అంటారు వాళ్ళని. ఈ కోవర్ట్లు వెళ్ళిపోయి మావోయిస్టులో జాయిన్ అయిపోయి సమయం చూసి దళాలని చంపేయడం, ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి. సో ఇలాగా ఇంటర్నేషనల్గా కూడా ఇది జరుగుతుంది. అది ఒక ఆస్పెక్ట్. సో మన వాళ్ళు అక్కడ చంపే పాజిబిలిటీ ఉంది. పాకిస్తాన్ ఆరోపిస్తున్నట్టు రా ఏజెంట్లన్నా వెళ్ళి చంపచ్చు, లేదా అక్కడ కొంతమందిని లోకల్ని కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి డబ్బులు ఇచ్చి వాళ్ళకి పాకిస్తాన్లో కొంతమందికి ఈ గ్యాంగులకి రైవలరీస్ కూడా రైవలరీ ఉంటుంది మిగతా గ్యాంగ్స్తో. అలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే కూడా చంపేస్తారు వాళ్ళు. సో జనరల్గా లాంటి ఏజెన్సీలు ఎలా పనిచేస్తుంటారంటే అక్కడ వీళ్ళ చేతిలో గాయపడో చనిపోయిన ఫ్యామిలీస్ని గుర్తించి వాళ్ళకి వీళ్ళు ట్రైనింగ్ అది ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ని సేఫ్ ప్లేస్లో ముందే పెట్టేసి అలాంటి వాళ్ళని కూడా తయారు చేస్తారు. ఎందుకంటే మామూలుగా వెనకబడిన అన్ని ప్రాంతాల్లో దేశాల్లో కూడా రెవెంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆనర్ బేస్డ్ సొసైటీస్ అంటారు. ఆనర్ అనేది ఇంపార్టెంట్, రెవెంజ్ అనేది ఇంపార్టెంట్. అంటే తమ వాళ్ళని చంపిన వాళ్ళని చంపడమే వాడి కర్తవ్యంగా భావిస్తారు. సో అలాంటి వాళ్ళని కూడా ఈ రా ఏజెంట్లు గుర్తించి పట్టుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి వాళ్ళని ఆయుధాలుగా చేసుకొని ఎవరెవరితో చంపేయాలో వాళ్ళని కోవర్ట్ ఆపరేషన్లో చంపేస్తూ ఉంటారు. దీని మీద చాలా సినిమాలు వచ్చాయి కూడా ఇలాంటి ఆపరేషన్ల మీద. మనకు మీనిచ్ అనే సినిమా చాలా పాపులర్, స్పిల్బర్గ్ది. అంటే ఒకప్పుడు ఒలింపిక్లో జర్మన్లో ఒలింపిక్ జరిగినప్పుడు 71లో అనుకుంటా, 71 or 72 జరిగినప్పుడు ఇజ్రాయిలీ వాళ్ళని కొంతమంది పాలస్తీనా వాళ్ళు చంపారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ ఒక టీంను ఫామ్ చేసి చంపిన టెర్రరిస్టులంతా గుర్తించి వాళ్ళు వివిధ దేశాల్లో ఉంటే వాళ్ళందరినీ చంపడమే ఆ సినిమా. చాలా వండర్ఫుల్ తీశారు. అలాగా ఇక్కడ కూడా ఏంటంటే మన దేశంలోకి వచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీలను చేస్తున్న పాకిస్తాన్ టెర్రరిస్టులని కావచ్చు, ఈ గ్యాంగ్స్టర్లను కావచ్చు, మన వాళ్ళు వెళ్ళి చంపడం కానీ, లేకపోతే అక్కడ వాళ్ళ బాధితుల్ని చేరదీసి వాళ్ళకి తయారు చేసి వాళ్ళని ఆయుధాలకు ఉపయోగించడం కానీ ఎప్పటి నుంచో జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇది జరిగిందా, లేకపోతే రైవలరీ భాగంగా అక్కడ నిజంగానే గ్యాంగ్స్లో రైవలరీ చేశారా, ఇండియా రోల్ లేకుండానే జరిగిందా అనేది మనకి ఎప్పటికి కూడా తెలియదు. ఎందుకంటే ఇండియా ఒప్పుకోదు కదా, ఇవన్నీ మేము చేస్తున్నట్టు ఒప్పుకుంటే ఇంటర్నేషనల్ దీనికి ప్రాబ్లం. కాబట్టి ఇండియా ఒప్పుకోదు. ఇది అన్ని దేశాలు చేస్తుంటారు, మొసాద్ చేస్తుంటారు. ఇజ్రాయిల్లో మొసాద్ దీనికి వెరీ పాపులర్ అనమాట. వాళ్ళు ఏ దేశంలోనైనా ఎవరినైనా చంపేయగలరు. చివరికి ఎప్పుడో హిట్లర్ కాలంలో వీళ్ళని చంపిన వాళ్ళని కూడా ఏరేరి చంపిన చరిత్ర మొసాద్కు ఉంది. సో అలాగా రా ఏజెంట్స్ కూడా దురంధర్లో చూపించినట్టే అక్కడికి వెళ్ళి వాళ్ళ గ్యాంగ్స్టర్లను చంపుండొచ్చు. కాకపోతే ఇదేంటంటే దురంధర్లో చూపించిన రియల్ క్యారెక్టర్
ఇప్పుడు రియల్గా జరిగింది కాబట్టి మనకి ఇది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.